స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో మొదటిసారిగా 2023 సెప్టెంబర్ 15న గత ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ కాలేజీ 70 ఎకరాల్లో 1300 బెడ్స్కి అనుకూలంగా అత్యాధునికమైనటువంటి వైద్యం అందించడం కోసం మెడికల్ కాలేజీ కట్టారు. ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కేవలం 150 బెడ్స్తో ప్రారంభమయ్యి 300 బెడ్స్ తోటి ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు 600 బెడ్స్కి పరిమితం అయింది. అంటే ఒక ఇంటిలో 10 మంది ఉండాలనుకుంటే 100 మంది ఉంటే ఎంత ప్రమాదమో అంతే ప్రమాదం ఈ హాస్పిటల్లో జరుగుతోంది. డాక్టర్లు సంతృప్తిగా లేరు, రోగులు సంతృప్తిగా లేరు, సిబ్బంది సంతృప్తిగా లేరు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరేసి ఉంటున్నారు. డాక్టర్లు ఇబ్బంది పడిపోయి ఒకే చోట డాక్టర్లు వైద్యం చేయలేక ఇక బయటకు వచ్చే క్యాంటీన్ దగ్గర లేకపోతే చాలామంది బయటికి ఇతర చోటగా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము విజయనగరం జిల్లాలో ఈ జరుగుతున్న పరిణామం పైన 2024 నవంబర్ నెలలో 28, 29, 30 3 రోజులు జిల్లా పౌర వేదిక నుంచి మేము ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి రోగుల బాధలు, సిబ్బంది బాధలు, డాక్టర్ల బాధలు అన్నీ కలిపి ఒక నివేదికను తయారు చేసి గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి, అప్పటి కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. సంవత్సరం కాలం వెయిట్ చేశాం. సంవత్సరం పూర్తయినా ఈ రోజుకి వచ్చి నిర్ణయం తీసుకోలేదు. మా అందరి కోరిక ఏంటంటే చాలా గొప్ప ఆసుపత్రి మెడికల్ కాలేజీ కట్టారు కాబట్టి అక్కడికి దీన్ని తరలించమని కోరుతున్నాం. అలా తరలిస్తే ఎక్కువ మందికి వైద్యం దొరుకుతుంది, విశాలమైన వాతావరణంలో రోగులు ఉంటారు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి మందులు ప్రజలకు అందుతాయని విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేపట్టి 11 గంటలకి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి కార్యక్రమాన్ని ముగిస్తాం. దయచేసి పెద్దలంతా ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.